రేటింగ్ బాగోకపోతే కోటింగ్ తప్పదంటోంది అధిష్టానం. కార్యకర్తలను పట్టించుకోని ఎమ్మెల్యేలను తాను కూడా కౌంట్లోకి తీసుకోనని అధినేత స్వీట్ వార్నింగ్. కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు కూటమి నేతల సమన్వయంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. కొన్ని చోట్ల టీడీపీ జనసేన నేతల మధ్య సయోధ్య లేదంటూ వస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్ గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అందరినీ దారిలో పెట్టే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ అధిష్టానం. ఎమ్మెల్యేలకు రేటింగ్ తేడా వస్తే కోటింగ్, మీటింగ్ పెట్టి వార్నింగ్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముంచుకొస్తోన్న తరుణంలో టీడీపీలో వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుండడం, పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తల్ని కొంతమంది ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారన్న ఆరోపణలపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గ కమిటీలను నియమించిన టీడీపీ ఆయా కమిటీల సభ్యులతో 3 రోజుల క్రితం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం, దాన్ని నడుపుతున్న వ్యవస్థ ముఖ్యమంటూ అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని హితబోధ చేశారట అధినేత చంద్రబాబు. కూటమిలోని టీడీపీ జనసేన నాయకుల మధ్య ఇటీవల కొన్ని జిల్లాల్లో విభేదాలు బహిర్గతం కావడంతో పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుందట టీడీపీ అధిష్టానం. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడ పోతున్నారన్న ఆరోపణలపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారట. కూటమి నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలుంటే సరిచేసుకోవాలని సూచించారట. టీడీపీ ఎమ్మెల్యేలు భాగస్వామ్య పార్టీలైన బీజేపీ జనసేన శ్రేణులకు కూడా ప్రాధాన్యమివ్వాలని అధినేత ఆదేశించారట. అభివృద్ధి పనులతో పాటు మిత్రపక్షాల నేతలతో సమన్వయంపై ఎమ్మెల్యేలకు రేటింగ్ ఇస్తామని, అందులో వెనుకబడ్డ వారికి కోటింగ్ తప్పదని హెచ్చరించారట టీడీపీ అధినేత. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతోన్న సమయంలో పాలనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని, జరుగుతోన్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇటీవలి సమావేశాల్లో పదే పదే చెప్తున్నారట టీడీపీ అధినేత. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యలు పట్టించుకోకుండా అతి విశ్వాసంతో ముందుకు వెళ్తే సీన్ రివర్స్ అవుతుందని చెప్తున్నారట చంద్రబాబు. తరచూ కార్యకర్తలతో సమావేశమవుతూ ఉండాలని అధినేత సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి పనితీరును ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుంటున్నామని, తనతో పాటు ఎమ్మెల్యేలందరి రేటింగ్ తీసుకుంటున్నామంటూ ఎమ్మెల్యేల్ని అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం సమీపిస్తోన్న సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై రేటింగ్ తీస్తున్నానని అధినేత హెచ్చరించడంతో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొందరు ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలొస్తున్నాయి. అధినేత వార్నింగ్స్ తో వ్యతిరేకత పెరగకుండా అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట కొందరు ఎమ్మెల్యేలు. రేటింగ్లు తీస్తున్నామని అధిష్టానం చెప్పడంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారట.